ది వ్యాప్స్ ఎంబ్రేస్ 41వ సహస్రాబ్ది యొక్క భయంకరమైన చీకటిలో వార్ప్ ఇమెటేరియం అని కూడా పిలుస్తారు. భౌతిక విశ్వంతో కలిసి ఉండే మానసిక శక్తి యొక్క సమాంతర పరిమాణం. ఇది భౌతిక నియమాలు మార్చగల మరియు భావోద్వేగాలు స్పష్టమైన శక్తులుగా వ్యక్తమయ్యే ఒక రాజ్యం. వార్ప్ వార్హామర్ 40,000 విశ్వ నివాసులకు ఒక వరం మరియు శాపం రెండు. కాంతి కంటే వేగవంతమైన ప్రయాణం మరియు మానసిక సామర్థ్యాలకు మాధ్యమంగా పనిచేస్తుంది. అదే సమయంలో దుష్ట సంస్థలు మరియు అస్తవ్యస్తమైన శక్తుల డొమైన్గా కూడా ఉంటుంది. వాప్ అనేది ముడి మానసిక శక్తితో కూడిన ఒక అతీంద్రియ విమానం. భౌతిక విశ్వం యొక్క భౌతిక పరిమితుల ద్వారా బంధించబడలేదు. ఇది స్థిరమైన ప్రవాహ రాజ్యం. ఇక్కడ సమయం మరియు స్థలం వక్రీకరించబడతాయి మరియు వాస్తవికత జీవుల సమిష్టి స్పృహ మరియు భావోద్వేగాల ద్వారా రూపొందించబడింది. ఈ నిరంతరం మారుతున్న వాతావరణం క్యావోస్ దేవుళ్ళు, మర్త్య భావోద్వేగాల చీకటి కోణాల నుండి జన్మించిన దుష్ట దేవతలు మరియు వారి డెమోన్ల దళానికి నిలయం. ఇంటర్స్టెల్లార్ ప్రయాణం వార్ప్ పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వార్ప్ డ్రైవ్లతో అమర్చబడిన స్టార్షిప్లు ఈ సమాంతర పరిమాణంలోకి ప్రవేశించగలవు. ఇవి సాపేక్షంగా తక్కువ వ్యవధిలో విస్తారమైన దూరాలను దాటడానికి వీలు కల్పిస్తాయి. అయితే వార్ప్ యొక్క అనూహ్య స్వభావం మరియు శత్రు సంస్థల ఉనికి కారణంగా నావిగేట్ చేయడం ప్రమాదకరం. ఈ ప్రమాదాలను తగ్గించడానికి ఓడలు గెల్లార్ ఫీల్డ్లను ఉపయోగిస్తాయి. వార్ప్ యొక్క అస్తవ్యస్తమైన శక్తుల నుండి మరియు డెమాండ్ల వేట నుండి వారిని రక్షించే రక్షణ అడ్డంకులు. సైకస్ మరియు వార్ప్. సైకస్ వాప్ పట్ల సహజమైన అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులు టెలిపతి, టెలికినెసిస్ మరియు ముందస్తు గుర్తింపు వంటి విన్యాసాలను నిర్వహించడానికి దాని శక్తులను ఉపయోగించుకునేలా చేస్తారు. ఈ సామర్థ్యాలు అమూల్యమైనవి అయినప్పటికీ అవి గణనీయమైన ప్రమాదాలతో వస్తాయి. వాప్ నివాసులు సైకర్ల వైపు ఆకర్షితులవుతారు, వాటిని భ్రష్టు పట్టించడానికి లేదా కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది వినాశకరమైన పరిమాణాలకు దారితీస్తుంది. ఫలితంగా సైకర్లు భయపడతారు మరియు గౌరవించబడతారు మరియు విపత్తులను నివారించడానికి వారి శిక్షణ మరియు నియంత్రణ అత్యంత ముఖ్యమైనవి. వార్ప్ మరియు భౌతిక విశ్వం మధ్య సరిహద్దు సంపూర్ణమైనది కాదు. ఇమ్మెటేరియంలోని తుఫాను తిరుగుబాట్లు రియల్ స్పేస్లోకి వ్యాపించి విస్తృతమైన విధ్వంసానికి కారణమవుతాయి మరియు ప్రయాణం మరియు కమ్యూనికేషన్కు అంతర్యాయం కలిగిస్తాయి. అంతేకాకుండా వార్ప్ శక్తులకు ఎక్కువ కాలం గురి కావడం వల్ల ఉత్పరివర్తనలు, పిచ్చి మరియు క్యావోస్ కల్ట్ల ఏర్పాటుకు దారితీస్తుంది, నాగరికతల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. వార్హామర్ 40,000లో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి హోరస్ హెరసీ. ఇది గెలాక్సీ విస్తరించిన అంతర్యుద్ధం. ఇది ఒకప్పుడు చక్రవర్తి అభిమాన కుమారుడు వార్ మాస్టర్ హోరస్ క్యావోస్ దేవతల అవినీతి ప్రభావానికి లొంగిపోయాడు. ఈ ద్రోహం ఇంపీరియంను గందరగోళంలోకి నెట్టింది, చక్రవర్తిని గోల్డెన్ థ్రోన్లో నిర్బంధించడానికి దారితీసింది. ఇది వార్ప్లో ఒక బెకన్గా కూడా పనిచేసే జీవితాన్ని కొనసాగించే పరికరం, మానవాళిని దాని అల్లకల్లోల ప్రవాహాల ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. వార్హామర్ 40,000 డాన్ ఆఫ్ వార్ సోల్ స్టార్మ్ ఆటలో చిత్రీకరించబడిన కౌరవ సంఘర్షణ. కౌరవ 4 సమీపంలో వార్ప్ తుఫాను అకస్మాత్తుగా కనిపించడం ద్వారా వేగవంతం చేయబడింది. ఈ క్రమరాహిత్యం యథాతథ స్థితిని దెబ్బతీసింది. నిద్రాణమైన నెక్రాన్ దళాలను మేల్కొలిపి ఇంపీరియల్ గార్డ్, పేస్ మెరైన్, ఓక్స్, ఎల్డార్, డార్క్ ఎల్డార్ మరియు టౌ సామ్రాజ్యంతో సహా వివిధ వర్గాలను ఆకర్షించింది, ప్రతి ఒక్కటి వారి స్వంత అజెండాలతో. తరువాతి యుద్ధం గెలాక్సీ స్థాయిలో సంఘటనలను ప్రభావితం చేసే వార్ప్ సామర్థ్యానికి నిదర్శనం. సంఘర్షణకు ఉత్ప్రేరకంగా మరియు క్యావోస్ శక్తులకు వాహికగా పనిచేస్తుంది. వార్ప్ వార్హామర్ 40,000 విశ్వంలో ప్రాథమిక ద్వంద్వత్వాన్ని కలిగి ఉంది. ఇది మానవాళి యొక్క గొప్ప బలాలకు మూలం. కాంతి కంటే వేగంగా ప్రయాణించడం మరియు మానసిక సామర్థ్యాలు, అలాగే దాని అత్యంత భయంకరమైన ముప్పులు, వాటిలో డెమోనిక్ చొరబాట్లు మరియు క్యావోస్ యొక్క కృత్రిమ అవినీతి కూడా ఉన్నాయి. ఈ ద్వంద్వత్వం వార్ప్ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఇంపీరియం యొక్క శాశ్వత పోరాటాన్ని నొక్కి చెబుతుంది మరియు దాని స్వాభావిక ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. వార్ప్ యొక్క ఆలింగనం ఒక వరం మరియు శాపం రెండు.
అస్తిత్వ ప్రమాదాలను కలిగిస్తూనే అసమానమైన శక్తి మరియు అవకాశాలను అందిస్తుంది. దీని ప్రభావం వార్హామర్ 40,000 విశ్వంలో జీవితంలోని ప్రతి అంశాన్ని విస్తరించి వ్యక్తులు మరియు నాగరికతల విధిని ఒకే విధంగా రూపొందిస్తుంది. మోక్షం మరియు శాపం మధ్య రేఖ ప్రమాదకరమైన స్థాయిలో సన్నగా ఉన్న ఈ చీకటి నేపథ్యం యొక్క విస్తృత కథనాన్ని అర్థం చేసుకోవడానికి వార్ప్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.